నేనెప్పుడూ తప్పు చేయను. నా ఆలోచనే వేరు. మొక్కని లేతగా ఉన్నప్పుడే విరిచేయటం ఈజీ, కానీ లాభం ఉండదు. అదే పెరిగి పెద్దదైన తర్వాత నరికేస్తే దానికున్న పళ్లతో పాటు దాని చెక్కలు ఇంట్లో ఫర్నిచర్కి, కొమ్మల పొయ్యిలోకి పనికొస్తాయి. అలాగే లక్షల్లో వచ్చే ఆదాయం కోట్లలోకి మారిని ఆ రంగాన్ని మెడపెట్టి బయటికి గింటేద్దాం. అవసరమైతే ఆ మెడనే తీసేద్దాం. అది చూసి ఆ రాజశేఖరం గుండె పగిలిచ్చావాలి. అవును, ఆ శాలిని సీడీ సంగతి ఏమైంది? వస్తుంది 2-3 రోజుల్లో. రాణి, అది ఇంటర్నెట్లో పెట్టి ప్రపంచం మొత్తం చూసేటట్టు చేద్దాం. ఎస్, మనల్ని తలెత్తుకోకుండా చేసిన ఆ రాజశేఖరాన్ని తల దించుకునేలా మనం చేద్దాం. ఈ దెబ్బతో ఆ రాజశేఖరం కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వాలి. వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయి. అలాగే సార్. నమస్కారం రాజశేఖర్ గారు, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నా కేసు విషయంలో కొంచెం చూసి చూడనట్టు ఉండండి సార్, లేకపోతే రాజకీయంగా నేను చాలా అన్యాయం అయిపోతాను. ఏదో కాస్త కకృతి పడ్డా రెడ్ హ్యాండెడ్గా మీకు దొరికిపోయా. ఈసారికి ఎలాగోలా కానిచ్చేయండి. నా గురించి తెలిసే మాట్లాడుతున్నారా? అది కాదు రాజశేఖరం గారు. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు. మంత్రిగా ఉండి మీరు ఇలా చేయకూడదు, ఇక్కడికి రాకూడదు. ఇదిగో రాజశేఖరం, నువ్వు ఈ పదవిలో ఎల్లకాలం ఉండాలనుకుంటున్నావేమో, బ్రతిమలాటలు కొద్దీ నెత్తికెక్కుతున్నావు. నువ్వు కాదంటే మాకుండే దారులు మాకున్నాయి. నాకు గత్యంతం లేక నీ దగ్గర రాలా. ఆఖరిసారిగా నిన్ను అడిగి నా రూట్లో నేను వెళ్దామని వచ్చా. గుండ్రాయి దాచిపెడితే పెళ్ళాగదు. నువ్వు కాకపోతే ఇంకొకరు. నా రాజకీయ జీవితం కోసం నేనేమన్నా చేస్తా. ఇక మీరు వెళ్తారా?
సార్ నన్ను నమ్మండి సార్. నేను ఇంత ముందు నిఖిల్ కాదు సార్. నేను మారిపోయాను సార్. మీ దయ వల్ల మారిపోయాను సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్. అరెస్ట్ చేసి స్టేషన్లో అప్పగించండి. ఓకే సార్, పట్టుకోండి విని. సార్ నన్ను వదిలేండిరా. నా దేవుడు వెళ్ళిపోతాడు సార్. నన్ను నమ్మండి సార్. నా దేవుడు వెళ్ళిపోతాడు. వదిలేండిరా సార్. నన్ను నమ్మండి సార్. వదిలేండి రేయ్. నా దేవుడు వెళ్ళిపోతాడు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ రేయ్ వదిలేండిరా సార్. సార్ దేవుడా సార్. సార్ వదిలేండిరా సార్. నన్ను నమ్మండి సార్. సార్ స్టేషన్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. వదిలేండి రేయ్. సార్ 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 నన్ను నమ్మండి సార్. మావయ్య గారు వచ్చారు బామ్మ. ఏమైంది రాగిణి? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవరెవరి ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావటం లేదు. ఎవరి గురించి? నీ గురించే. నేనేం చేశాను? ఏం చేశాను కాదు, చెయ్యాలి. ఏం చెయ్యాలి? లోకాయుక్త పదవిని వదిలేయాలి. ఆఫీస్లో జరిగిన దాని గురించా? వాడిని అరెస్ట్ చేసి లాకప్లో పెట్టారు. నువ్వు తేలిగ్గా తీసి పారేస్తున్నావు. అదే వాడు నిన్ను ఏదైనా అమ్మా, 1కి 10 సార్లు ఆలోచించి సీఎంకి మాటిచ్చాను. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోనని నీకు తెలుసుగా. సాగపసాని పగరేగ సాగపసాని పగరేగ ఆ ఆ సాగపసాని పగరేగ సాగపసాని పగరేగ. ఏంటి మల్లిక, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలండి? వాడు డైరెక్ట్గా మీ మీదే అటాక్ చేశాడంటే ముందు ముందు ఏం చేస్తాడో అని భయంగా ఉంది. నాకేం కాలేదు, కాదు కూడా. ఆఫీస్లో సెక్యూరిటీ, ఇంటి ముందు సెక్యూరిటీ, ఇంకా నాకేమవుతుంది? మీరెన్నైనా చెప్పండి, మీరు ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఏమవుతుందో అని ఒకటే టెన్షన్. భయంతో చచ్చిపోతున్నాను. ఎందుకు అనవసరంగా ఎక్కువ ఊహించుకుని భయపడటం? వాణ్ణి తక్కువ అంచనా వేయతంటున్నాను. నక్కలోని చిత్తులు మారుతను, పులిలోని క్రూరత్వం కలిపితే నిఖిల్. సో వాట్? వేటాడబోయే ముందు ప్రతి కదలికను పులి జాగ్రత్తగా గమనిస్తూ కాపు కాస్తుంది. నిఖిల్ కూడా అంతే. అవకాశం కోసం పొంచి ఉన్నాడు. మన నీడైనా మనల్ని వదిలిపెడుతుందేమో కాని వాడు
వాడు మాత్రం మనల్ని వదిలిపెట్టడేమోనని భయంగా ఉంది. వాణ్ణి మనం వదిలిపెడితే కదా. నాకెందుకో మన కీడు జరుగుతుందేమోనని భయంగా అనిపిస్తోందండి. కొన్నాళ్ల పాటు ఏదైనా ఒక ఊరు వెళ్ళిపోదాం. కనీసం అతని కదలికలను మనం గమనించడం కోసమైనా కొన్నాళ్ళు మనం దూరంగా ఉండాలి. అలాగే. విశ్వాస్ ఫైనాన్స్ కంపెనీ నమ్మకానికి అమ్మ వంటిది. అలాగే. ఎవరండి మీరు? ఏం కావాలి? నమ్మకం. వాట్? జనాన్ని మీరు నమ్ముకున్నారు, జనానికి మీ మీద నమ్మకం కుదరాలిగా. మీరెవరు? వర్మ, జర్నలిస్ట్. ఏ పేపర్లో వర్క్ చేస్తున్నారు? ఐ ఆమ్ ఏ ఫ్రీలాన్సర్. ఏ పేపర్కైనా రాయొచ్చు. మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఈ కంపెనీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? మేడం మహిమ గారు. ఓహో, అలాగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఈ మధ్య రంగా గారు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఏదో కంపెనీ తన సొంతదైనట్టు ఫీల్ అవుతున్నారు. డోంట్ వరీ బాలాజీ. ఆ రంగా ఎగిరే గాలిపటం లాంటివాడు. తన దారం మన చేతిలో ఉంది. అవసరం ఉన్నంతసేపు ఎగరనిచ్చి ఆ తర్వాత దారాన్ని కట్ చేస్తే ఎక్కడ పడతాడో అడ్రస్ కూడా దొరకడు. అర్థమైందా? ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. యా, మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్ ప్లీజ్. ఐఎమ్ జర్నలిస్ట్ వర్మ. ప్లీజ్ బి సిటెడ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సీ దిస్ కార్డ్. చెప్పండి. ఈ మధ్య ఫైనాన్స్ కంపెనీలు చాలామంది పెడుతున్నారు. జనాన్ని మోసం చేసి ఎత్తేస్తున్నారు. మీరు ఫైనాన్స్ కంపెనీ పెట్టారు. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయా? మా ఆడిటర్ దగ్గరున్నాయి. మీదో ఫ్రాడ్ కంపెనీ. డిపాజిట్లు వసూలు చేసి రెండో రోజు బోర్డు తిప్పేస్తారు అని జనం అనుకుంటుంటే, కాదు మాది మంచి కంపెనీ అని జనాన్ని నమ్మిస్తున్నారు. మా కంపెనీ అలాంటిది కాదు. జనాన్ని మోసం చేసే ఉద్దేశం మాకు లేదు. దొంగని దొంగ అంటే ఊరుకుంటాడా? ఇలాగే అందరూ అంటారు. మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు, బిజినెస్ కమిట్మెంట్ సర్టిఫికెటు, మెమొరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషను అవన్నీ నాకోసారి చూపిస్తారా? అవన్నీ అందరికీ చూపించటం కుదరదు. ఓన్లీ మెంబర్స్కి మాత్రమే చూపిస్తాం. ఇది మీ కంపెనీలో నా మెంబర్షిప్. ఇది సరిపోతుందనుకుంటా. చూడండి మిస్టర్ వర్మ, ఈ విషయాలన్నీ మా డైరెక్టర్ రంగనాథ్ గారికి తెలుసు. అతనితో మాట్లాడండి. ఓకే. అతన్ని ఒకసారి పిలిపిస్తారా? ఓకే. హలో రంగా. కాసేపు వెయిట్ చేయండి. ఓకే. వచ్చేస్తున్నారు. ఓకే, ష్యూర్. రేయ్, ఏంట్రా నువ్వు చేసిన పని? ధర్మాన్ని ఆచరించాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆ ధర్మాన్ని నేను కూడా ఆచరించాల్సి వస్తుంది.
ఆచరించమని చెప్తున్నాడు సార్. నోర్మే, అసలు ఎవర్రా నువ్వు? జీసస్ క్రైస్టులోని క్షమ, మహాత్మా గాంధీలోని సత్యం, గౌతమ బుద్ధుడిలోని అహింస, ఈ మూడు కలిపితే నిఖిల్. రేయ్, వీడికి మెంటల్ అనుకుంటాను. అవును, మెంటలే, పిచ్చి. రాజశేఖరం గారంటే పిచ్చి. ఎందుకంటే ఆయన నా దేవుడు. దేవుడు. అందుకేనా ఆయన మీద హత్య ప్రయత్నం చేశావు అని మీరనుకుంటున్నారు. కాదు, నిజమే, నేనే చేశాను. నన్ను కొట్టండి, అన్నాక అదే సరైన శిక్ష. కొట్టండి, కొట్టండి, కొట్టండి. లాభం లేదురా, వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. జరగాల్సిన మర్యాద జరిగితే గాని వీడు దారికొచ్చేలా లేడు. కానివ్వండి. ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? ఈయన ఎవరనుకుంటున్నారు? నో, నో సార్, నో సార్. మీరు బయటికి వెళ్ళండి. సార్, మీరు చేస్తున్న పని చాలా డేంజర్. రాజశేఖరం ఆర్డినరీ వ్యక్తి కాదు, మోస్ట్ పవర్ఫుల్, లోకాయుక్త. చట్టమైన వెంబడే ఉంది. మీరు చాలా చిక్కుల్లో పడతారు. మేం కూడా ఏం చేయలేం. వద్దు, నా లెక్క నాకుంది. మీరు చేసే పని మీరు చేయండి. సార్, కొట్టండి. కమాన్, బీట్ మీ. మిమ్మల్ని కొట్టాలంటే? ఎస్, తప్పు చేసిన వాడిని కొట్టాలి. కొట్టండి, కొట్టరా, కొట్టరా. సార్, కొట్టండి సార్. సార్, ప్లీజ్. మనం నాన్నలో తప్పుల్ని వెతుకుతున్నాం, ఆయనలో ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏం మాట్లాడుతున్నావు? నీ మీదొట్టు. నాతో ఏంటి పని? మా కంపెనీకి లీగల్ అడ్వైజర్ కావాలి. ప్లాన్ పక్కాగా ఉండాలి. డిపాజిట్ డబ్బు మొత్తం నొక్కేసి రంగాన్ని ఇరకాటంలో పెడదాం.